లంచాలు తిని ఎన్ఓసీలు ఇచ్చినోడేమో మంచిగా ఫారెన్ ట్రిప్పులు తిరుగుకుంటే ఎంజాయ్ చేస్తుంటాడు. రూపాయి కూడా పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనుక్కొని ఒక ఇంటి మనిషి అవుదాం అనుకున్నోడేమో ఇట్లా పిల్లల్ని పట్టుకొని రోడ్డు పాలవుతాడు. మా అన్నయ్య లోపలికి వెళ్తే హ్యాంగ్ చేస్తున్నాడు. మా అన్నయ్య ఇప్పుడు కొన్న ప్లాట్ రెసిడెన్షియల్ జోన్లు ఉందా లేదా, ఎకరాల నుంచి వెళ్ళి గజాలకి కన్వర్జన్ అయ్యిందా లేదా, చుట్టుపక్కల నాలాలు గాని శ్మశానాలు గాని లేకపోతే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్స్ గాని ఉన్నాయా, ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నాయా ఆ ఏరియాలో, ఇట్లా ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే వాటన్నిటితోనే ఒక హెచ్ఎండిఏ ఫైల్ లాగిన్ అవుతుంది. మున్సిపల్ వాళ్ళ చెక్ లిస్ట్ మొత్తం ఓకే అయిన తర్వాతనే డీసీకి అప్లై చేస్తారు. ఈ స్టేజ్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి, ఏడీ వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి, తర్వాత ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అన్ని కూడా లీగల్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటారు. ఇవన్నీ క్లియర్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత ఆ ఏరియాకి తగ్గట్టుగా మనం ఎంత ఫీ కట్టాలో అది కట్టిన తర్వాత ఒక డీసీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. దాంతో పాటు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్, ఒక ఎల్పీ నంబర్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ లో ఉన్న ఆఫీసర్లు ఆ బిల్డర్లు ఇచ్చే లంచాలకు ఆశపడి సర్టిఫికెట్లు అన్నిటిపైన సంతకాలు పెట్టి ఇచ్చేసేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ బిల్డింగ్లన్నీ కూల్ చేసే టైం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏడిపోతుండ్రు, వీళ్ళ కెరియర్లు కూడా కూల్చాలి కదా. మరి పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల పైననేమో ఈగలు కూడా వాళ్తలేవు కదా, మంచి కూసుంటారు కదా చల్లగా. నాలాలున్నా ఎన్ఓసీలు ఇచ్చిండ్రు, చెరువుల దగ్గర ఉన్నా ఎన్ఓసీలు ఇచ్చిండ్రు, హైటెన్షన్ వైర్ల పక్కన ఉన్నా కూడా ఎన్ఓసీ ఇచ్చిండ్రు, ఇండస్ట్రీలు ఉన్నా ఎన్ఓసీలు ఇచ్చిండ్రు, సబ్ స్టేషన్ల దగ్గర ఉన్నా ఎన్ఓసీలు ఇచ్చిండ్రు. మరి ఇట్లా లంచాల కాసపడి ఎన్ఓసీలు ఇచ్చిన వాళ్ళని కూడా రోడ్డుకి ఇడవాలి కదా. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కదా, అసలు ఏ గవర్నమెంట్ అయినా జనాలకి మీరు ఇల్లు కట్టుకోవాలి, మీరు జాగా తీసుకోవాలి అని అంటే ఇవి ఉండాలి, ఇవి ఉండొద్దు, ఇవి ఆలోచించుకొని తీసుకోండి అని చెప్పేసి ఒక్క అవగాహన సదస్సు పెట్టినరా. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో చూస్తే అమ్మినోడు ఉంటాడు, పెళ్లింగ్ చేసినోడు ఉంటాడు. వీళ్ళిద్దరిని తీసుకుపోయి క్రిమినల్ కేసు పెట్టి లోపల పెడతారు. కానీ ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో ఈ డ్రగ్స్ ని వాడినోడు వాడిని బాధితుడు అంటారు. వాడు బాధితుడు కాబట్టి వాడిని తీసుకుపోయి రియాబ్ సెంటర్లు వేస్తాడు. తర్వాత వాడు డిఅడిక్ట్ అయిన తర్వాత బయటికి ఇడుస్తారు. అక్కడనేమో బాధితుడు అవుతున్నప్పుడు ఎండ్ యూజరు, ఇక్కడనేమో ఆ ఎండ్ ప్రోడక్ట్ కొనుక్కున్నోడు బలైపోతున్నాడు. ఒక్క ప్రాజెక్ట్ మీద ఆఫీసర్లు బిల్డర్లు వీళ్ళందరూ పైసలు వెనకేసుకుంటున్నారు. పైసలు పెట్టి ఒక్క ఇల్లు ఏర్పరచుకుందామని కొనుక్కున్నోడేమో రోడ్డు మీద పడుతున్నాడు, వీడేమో బలైతున్నాడు, బాధితుడు అవుతలేడు.